హలో ఎవ్రీవన్, శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భక్త ప్రహ్లాదుడు హిందూ పురాణాలలో ప్రసిద్ధి చెందిన మహాభక్తుడు. ఇతను విష్ణువును అత్యంత భక్తితో నమ్మిన బాలుడు. అతని కథ ప్రధానంగా భాగవతం, పురాణం, విష్ణు పురాణం మరియు ఇతర పురాణాల్లో వెలుగులోకి వచ్చింది. భక్త ప్రహ్లాదుని కథను చిన్నారులకు కూడా మొరలతో నింపిన శ్రద్ధ కథగా చెబుతారు. అన్యాయంపై ధర్మం విజయమని కూడా అంటారు. భక్త ప్రహ్లాదుని అసలైన కథ మీకు తెలుసా? హిరణ్యకశిపుడు అత్యంత బలమైన అసుర రాజు. అయితే అతనికి తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా మారడం అసహ్యంగా అనిపించింది. నేను దేవతలకు సమానంగా ఉన్నాను, కానీ నా కొడుకు విష్ణువును ఆరాధిస్తే అది నాకు అవమానమని భావించారు. అందుకే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని శిక్షించేందుకు అనేక మార్గాలను ప్రయత్నించారు. భయంకరమైన రాక్షసులను అతని మీదకు పంపారు. ఇంకా వికారమైన అరణ్యంలో తనని వదిలేశారు. కానీ ప్రహ్లాదుడు మాత్రం ఎప్పుడు భగవంతునిపై నమ్మకం కోల్పోలేదు. అయితే అతని ఎక్కడ వదిలేసినా, ఏ తప్పుడు ప్రయత్నం అతనిపై చేసినా ప్రహ్లాదుడు విష్ణువునైతే రక్షించేవారు. చివరికి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపేందుకు తన సోదరి హోలికను పిలిచారు. హోలిక అగ్నికి అజేయమైన గొప్ప వరం ఉంది. అయితే హోలిక ప్రహ్లాదుని మంటల్లో కూర్చోబెడుతుంది. కానీ చివరికి హోలిక అయితే కాలిపోతుంది. ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటపడతాడు. అప్పుడు హిరణ్యకశిపుడు అత్యంత కోపంతో, నీవు నమ్మే విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని ప్రహ్లాదుని ప్రశ్నించారు. ఆ మాటలు విని ప్రహ్లాదుడు, అవును, నా భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు. నా మనసులో, నీ మనసులో, అందరి మనసులో, ఈ భూమి మీద ఉన్న అందరి మనసులో ఉన్నాడు అని చెప్పారు. అప్పుడే హిరణ్యకశిపుడు కోపంతో ఒక స్తంభాన్ని కొట్టారు. అయితే నరసింహస్వామి ఆ స్తంభం నుంచి ఉద్భవించారు. ఆ రాత్రి సమయం అరకాల జీవి ఏ ప్రాణి కాదు, ఏ దేవుడు కాదు, ఏ మానవుడు కూడా కాదు. అయితే హిరణ్యకశిపుడి నాశనం చేయడానికి నరసింహుడు రూపం వచ్చింది. నరసింహుడు హిరణ్యకశిపుడిని పట్టుకొని భీకారంగా అరిచారు. అతని రాజమందిరపు వేదికపై కూర్చోబెట్టి తన పాదాలతో అతన్ని అదిమి పెట్టారు. తన పదునైన గోళ్లతో హిరణ్యకశిపుడిని ఛేదించారు. అప్పుడు భూమి ఆకాశమంతా నరసింహుని కీర్తిని కీర్తించింది. ఇంకా దేవతలంతా హర్షధ్వానాలు చేశారు. అది చూసి ప్రహ్లాదుడు ఆనంద బాష్పాలతో భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ ఘట్టంలో ధర్మం తంత్రాన్ని గెలిచింది. ఇంకా భక్తి అహంకారాన్ని జయించింది. ప్రహ్లాదుడు చూపించిన భక్తి, విశ్వాసం, భగవంతునిపై నమ్మకం మనకు ఎన్నో నేర్పించింది, ఇస్తుంది. ఈ కథ అయితే మనకు ధర్మం ఎప్పుడూ నాశనం అయ్యేది కాదని, ఇంకా భక్తులకు భగవంతుడు ఎల్లప్పుడూ సహాయపడతాడు అని చెప్తుంది. హిరణ్యకశిపుడు చనిపోయాక కూడా నరసింహుడి కోపం ఇంకా తగ్గలేదు. ఆయన మహాకోపంతో ఊగిపోతూ తన పంజలతో భూమిని చీల్చేశారు. అప్పుడు దేవతలు వచ్చి అతన్ని శాంతిపరిచేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి భక్త ప్రహ్లాదుడు ముందుకు వచ్చి వినయంతో ఆ నరసింహస్వామిని ప్రార్థించారు. అప్పుడు అతని భక్తిని చూసి నరసింహుడు శాంతించి, చారు నరసింహస్వామి ప్రహ్లాదుని ఆశీర్వదించి భక్తులకు ఎల్లప్పుడూ సహాయంగా ఉంటారని మాట ఇచ్చారు. ఈ కథ భక్తికి పరమోన్నతకు స్థానం చూపించింది. అయితే ఇక్కడ ప్రహ్లాదుని అచంచల భక్తి, విశ్వాసం, నమ్మకంతో కూడిన ధైర్యం మనకు జీవితంలో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. భగవంతునిపై నమ్మకం ఉంటే ఎలాంటి విపత్తు వచ్చినా ఆయన రక్షణ కల్పిస్తారని ఈ కథ మనకు స్పష్టంగా చెప్తుంది. నరసింహస్వామిని ఆవిర్భావం చేసిన తర్వాత దేవతలంతా అతన్ని కీర్తిస్తూ ప్రహ్లాదుని ధర్మానుబంధాన్ని కొనియాడారు. ఈ ఘటన తర్వాత ప్రహ్లాదుడు తన రాజ్యాన్ని అత్యంత న్యాయబద్ధంగా పరిపాలించారు. ఆయన పాలనలో ప్రజలు సంతోషంగా, ధార్మికతో జీవించారు. అయితే ప్రహ్లాదుని జీవితం మనకు భక్తి, ధైర్యం, ఇంకా విశ్వాసం కలిగిన వ్యక్తి ఎప్పుడు విజయాన్ని సాధిస్తాడని స్పష్టం చేస్తుంది. మరియు భక్తి మానవత్వాన్ని అత్యున్నత స్థాయిని అందిస్తుంది అని ఈ కథ మనకు తెలియజేస్తుంది.
నరసింహస్వామి ఆవిర్భావం మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.